హెచ్సీయూలో దీక్షకు కూర్చున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీ విహెచ్, ఇతర నేతలు హెచ్సీయూ మెయిన్ గేట్ ముందు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి సహా నేతలు క్యాంపస్లోకి వెళ్లేందుకు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఆ విద్యార్థుల ఆందోళనకి, విద్యార్థులు కోరిన డిమాండ్లకి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు సంఘీభావం తెలియజేస్తున్నారు. వారు కూడా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఈ నిరసన దీక్షకి సంఘీభావం ఎక్స్ప్రెస్ చేస్తూ మేము ఇక్కడ నిరసన తెలియజేసుకున్నాం. మరి మేము నిరసన తెలియజేసుకుంటే పోలీసు వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది మరీ దారుణమైన విషయం, అసలు అర్థం పర్థం లేని విషయం. టోటల్లీ అసలు ఇది అప్రజాస్వామికం, ఇది నియంతృత్వం. ఏమంటారంటే ముందు బీజేపీ గవర్నమెంట్ ఆ వైస్ ఛాన్సలర్ని సస్పెండ్ చేయాలి, ఇద్దరు కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలి, ఆ కుటుంబానికి సహాయం చేయాలి, ఒక దళిత కుటుంబానికి సహాయం చేయడం అని చెప్పి రాహుల్ గాంధీ గారు సంఘీభావంగా ఆడ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా మేము ఇక్కడ దీక్ష చేయాల్చుకుంటే మరి కాంగ్రెస్ ని అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయమైన విషయం, అక్రమం. ఇది మేము ఖండిస్తున్నాం. ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొద్దిగా ఏం చేసిండ్రు, మా నాయకుని మీద ఏది అడ్డం పోయి గొడవ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మేము ప్రికాషన్ మెజర్గా మేము విడగూస్తాం. వాళ్ళు ఏదో చెయ్యాలని వాళ్ళు వర్కౌట్ చేస్తూ వాళ్ళు ఇలా కాల్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు చేస్తారు, ఒక మనిషిని చంపేస్తారు, మళ్ళీ మీది నుంచి వాళ్ళు డామినేట్ చేయడానికి చూస్తాం. మా నాయకుడు వచ్చినప్పుడు గొడవ చేయడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి మేము ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండి మా నాయకుడిని స్వాగతం కూర్చున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీజేపీ ప్రభుత్వం చేయటం వల్లనే రోహిత్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన చనిపోయిన తరువాత దానికి కారణమైనటువంటి వీసీల్ని, ఉత్తరాలు రాసినటువంటి మంత్రుల్ని మరి మంత్రి పదవి నుంచి తొలగించాలి, వీసీని వీసీ పదవి నుంచి తొలగించాలని విద్యార్థులంతా మరి ధర్నాలు చేస్తున్న సందర్భంలో సంఘీభావంగా వచ్చిన రాహుల్ గాంధీ గారు మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడ సంఘీభావంగా విద్యార్థులతో కూర్చోవడమే కాకుండా ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం రావాలంటే ఈ యూనివర్సిటీలో విద్యార్థులు చనిపోవడానికి, ముఖ్యంగా రోహిత్ వేముల చనిపోవడానికి కారణమైనటువంటి వీసీని, మంత్రుల్ని బర్తరఫ్ చేయాలనేది డిమాండ్ కోసమే ఇవాళ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దానికి సంఘీభావంగా మన రాహుల్ గాంధీ గారు రెండోసారి వచ్చి ఇవాళ ధర్నాలో స్వయంగా పాల్గొన్నారు. మరోవైపు హెచ్సీయూ విద్యార్థి రోహిత్ మరణం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఈ ఘటనను కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన 9 ఆత్మహత్యలపై రాహుల్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రోహిత్ మృతిపై కేంద్రం న్యాయ విచారణ చేపట్టిందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు వెంకయ్య. విద్యాలయంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఒక విద్యార్థి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని తన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నానే విషయంపైన ఒక ఉత్తరం రాసి చనిపోతే ఆ సంఘటనను జరిగిన నేపథ్యంని ఖండించి దానిపైన సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను తెలుసుకుని ప్రజల యొక్క ఆలోచనలో రావాల్సిన మార్పులు వాటిపైన దృష్టి పెట్టాల్సింది పోనిచ్చి దాన్ని రాజకీయం చేసి ఒక ప్రభుత్వ వ్యతిరేక ప్రచార ఉద్యమంగా దాన్ని మలిచే ప్రయత్నం చేయడం చాలా గర్హనీయం. శ్రీ రోహిత్ ఈ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 9 మంది విద్యార్థులు వేరువేరు సమయాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరి అప్పుడు ఈ రాహుల్ గాంధీ కానీ, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ నాయకులు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ తీర్థయాత్రలో పాల్గొంటున్న ఇతర పార్టీ నాయకులు కానీ ఎందుకు హైదరాబాద్కి వెళ్లలేదు? అంటే వాళ్ళ రాజ్యంలో జరిగింది కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నానంటే ఈ న్యాయ విచారణ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. న్యాయ విచారణలో వాస్తవాలను తెలుస్తే దాన్ని బట్టి ఎలాంటి మనం మార్పులు చేయాలా, ఎవరన్నా దోషులు ఉంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా న్యాయ విచారణ తెలియజేస్తుంది.
కానీ రాజకీయం చేయడం మీ లక్ష్యం అయితే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. 9 మంది చనిపోయినప్పుడు కానీ ముందే మీరు కానీ లోతుగా ఈ విషయంలో కానీ ఆలోచించి అప్పుడే కానీ తగిన చర్యలు తీసుకొని ఉంటే రోహిత్ మరణం జరిగి ఉండేది కాదు. ఇది ప్రజల యొక్క అభిప్రాయం. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇక యూనివర్సిటీలో ప్రశాంతత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామన్నారు ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ పెరియాస్వామి. విద్యార్థి జేఏసీ నేతలతో చర్చిస్తామన్నారు. ఇప్పటికే విద్యార్థులు పెట్టిన కొన్ని డిమాండ్స్ ను పరిష్కరించామన్నారు. అన్ని డిమాండ్లు పరిష్కరించడం మా చేతుల్లో లేదన్నారు. యూనివర్సిటీలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయో విచారణ జరిపిస్తామన్నారు ఇన్ఛార్జ్ వీసీ పెరియాస్వామి. Whatever we can accept, without any problem, we will accept. The other problems, for example, employment for, the Rohit Chakravarti's, brother or mother or see those things. We will try to get assistance from MHRD and also from the state government. I was told that already AP government has offered some help, so we will try to tap the other sources also. And we have, I don't know what are the qualifications, we have our own contact with the pharmaceutical industries. So our city is, so we can try to get some private employment also. They will, JSC people will come anytime. I want to go there and talk to them. I want to go there, talk to them, and then make sure that, and I also told them to whatever the demand they have, I conveyed through the faculty members. మరోవైపు కాపు గర్జన సభ రేపు తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర జరగబోతోంది. కాపు కులస్తులను బీసీ లిస్టులో చేర్చాలన్న డిమాండ్తో జరుగుతున్న ఈ సభ ఆంధ్ర పాలిటిక్స్ ని షేక్ చేస్తుందని టాక్. ఆంధ్రలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు కోపంతో ఊగిపోతున్నారు. కాపు కులాన్ని బీసీలో చేరుస్తామన్న హామీతో ఓట్లు అడిగిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మాట తప్పారనే కోపంతో ఉన్నారు కాపులు. బీసీల్లో కాపుల్ని చేర్చడానికి సంబంధించి ఒక కమిషన్ను వేసినా 100 కోట్ల బడ్జెట్తో కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేసినా కూడా కాపులు చల్లారటం లేదు. తన కులం వాళ్ల మూడ్ చూసి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మళ్లీ తెరపైకొచ్చారు. కాపు ఐక్య గర్జన పేరుతో తుని దగ్గర రేపు ఒక భారీ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కాపు కులస్తుల ఆందోళన మొదలైంది. ఇంతకు ముందు కూడా ముద్రగడే ఉద్యమానికి లీడర్. రకరకాల మాటలు చెప్పించేసి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ మేము అది పరిగణన తీసుకోవట్లేదు. మా సోదరులు ఏ పార్టీలో ఉన్నా ఆశీస్సులు మాకు బలంగా ఉంటాయి. నేను నమ్ముతున్నాను. ఎవరిని కూడా నేను కామెంట్ చేయను. నేను అడిగింది ముఖ్యమంత్రి గారిని, మా సోదరులను కాదు. ఇది ఆయన నెరవేర్తాను. పాదయాత్రలోను అలాగే 2014 ఎన్నికల సభల్లోనూ ఎన్నో బహిరంగ సభలు చెప్పారు. అది అడుగుతున్నాము. తుని దగ్గర 110 ఎకరాల స్థలంలో కాపు గర్జనకు ఏర్పాట్లు చేశారు. ఇందులో కొబ్బరి తోట ఉన్న ప్రాంతం కూడా ఉంది. 80 ఎకరాల స్థలంలో సభ జరుగుతుంది. అక్కడ పెద్ద స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. మిగతా 30 ఎకరాలు పార్కింగ్ కు కేటాయించారు. అనేక మంది కాపు కార్యకర్తలు ఇప్పటికే తునికి చేరుకున్నారు. అటు రాయలసీమ జిల్లాల నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అనేక బస్సులు లారీల్లో కాపు కులస్తులు బయలుదేరారని సభ నిర్వాహకులు చెప్తున్నారు. మేము కాపు గర్జనకి చలో తుని అని పిలుపునిచ్చాము. గుంటూరు, తెనాలి, విజయవాడ, రామర్పాడు, ప్రసాదంపాడు మొత్తం ఊళ్ళని తిరిగి వాళ్ళందరికీ చెప్పాము. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మీరు ఎందుకండి తిరగటము, మేమే వస్తున్నాము, మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేమే స్వచ్ఛందంగా బయలుదేరుతున్నామని వాళ్ళు అక్కడ ప్రజల్లో అంత ఐక్యత వచ్చేసింది. ఎవరో చెప్పాల్సిన పని లేకుండానే మేమే బయలుదేరుతున్నామండి అని చెప్పే రీతికి వచ్చారు. ఈ తుని సభ అనేది 60 సంవత్సరాలుగా ఈ వెనకబాటుతనాన్ని, ఈ అలసత్వాన్ని భరించి ఒక తెగించిన సామాజిక వర్గం నిర్వహిస్తున్న ఒక సదస్సు ఇది. ఈ తుని సదస్సు అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. లక్షలాది మంది ప్రజల గొంతు చప్పుడుతోటి మారుమోగబోతా ఉంది. దిక్కులు పిక్కటిల్లేలా అక్కడ గర్జన చేయబోతా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీని కానీ పార్లమెంటుని తాకే విధంగా, దేశ యావత్తు దృష్టిని ఆకర్షించే విధంగా ఇటువంటి సమావేశం మళ్ళా ఇక ముందు జరగబోదు, ముందు జరగలేదు అని చెప్పే విధంగా ఈ సదస్సు జరగడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాపుల యొక్క
పౌరుషం, కాపుల యొక్క ఇది, కాపుల ఓట్లతో మరి ప్రతి పార్టీ కూడా మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బీసీల్లో చేరుస్తామని మోసం చేస్తుంది కనుకే ఈ యొక్క కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరగా బీసీలు పెంచి అలాగే 100 కోట్ల రూపాయలు కూడా అన్న ప్రకారం ప్రజలకు అందించగలిగితే, కాపులకు అందించగలిగితే చాలా సంతోషిస్తూ కాపు గర్జన సభకు దాసరి నారాయణరావు, సి రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, హరిరామ జోగయ్య, వంగవీటి రాధాకృష్ణ వంటి నాయకులు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు, టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కూడా హాజరవుతారని నిర్వాహకులు చెప్పారు. ఆంధ్ర సర్కారుపై ఒత్తిడి తేవడానికే సభ పెట్టామని, ఇందులో రాజకీయమేదీ లేదని అన్నారు నిర్వాహకులు. ఇవి పడుకున్న పిలిచిన అప్డేట్స్. నెక్స్ట్ కమింగ్ అప్ ATM. Stay tuned to V6 News as it is.